మన ఆధారం వివిధ పరిస్థితుల మీద ఉంటే అవన్నీ కూడా మారిపోతాయి. నీ ఆధారము నీ దేవుడైతే కదలక నిత్యము, నీ ఆలోచన నీ దేవుడైతే, నీ పద్ధతి నువ్వు నమ్మిన నీ దేవుడైతే, నీ ఆధారము డబ్బైతే కూలిపోతుంది. నీ ఆధారం మనుషులైతే మోసం చేసి అబద్ధాలు చెప్పి మాట్లాడి పబ్బం గడుకుంటారు. కానీ నీ ఆధారము నీ దేవుడైతే కదలకుండా స్థిరంగా ఉండడమే కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటామంట. దేవుడు మనకు తోడుగా ఉంటే నో మ్యాటర్ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రీతిగా నలిగిపోయినా దేవుడే నిన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను విమోచిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, సాతాను ఏ రకంగా చెలరేగిన యూదా దేశం అంతా కూడా కలవరపడుతుంది. యూదా దేశం అంతా కూడా మరి ఆ అశ్షూరీయుల దాడితోటి అంతా కూడా భవిష్యత్తు ఏమైపోతుందో అని చింతిస్తున్నటువంటి తరుణంలో ప్రవక్త అయినటువంటి యెషయా 33వ అధ్యాయంలో దేవుని యొక్క మాటను విడుదల చేస్తే నిరీక్షణ, స్వాస్థ్యము, స్థిరత్వము వారికి లభించింది. 2026 సంవత్సరంలో కూడా నీ జీవితము స్థిరపరచబడితే, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆ భయమే ఒక నిధిగా మారి నిన్ను స్థిరపరచిస్తుంది.